గెలవదు, బరాబర్ గెలవదు, గెలవనివ్వం కూడా. సో మేము అనుకుంటున్నాము ఇమ్మానియల్ అన్నా సరే, సుమన్ శెట్టి అయినా సరే రావాలని కోరుకుంటున్నాము. చాలా మంది అంటారు తన ఫ్యాన్ బేస్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంటారు కదా. మీకు ఏంటంటే పులి లేననే రోజులే ఏమంటారు కదా, జింక ఆట నడుస్తుంది. ఒకసారి పులి ఆట వీటలో దిగితే తెలుస్తుంది. నేను అనుకుంటున్నా ఒకసారి నామినేషన్లకి ఇమ్మానియల్ ఇస్తే తన పవర్ ఏంది, తనకున్న ఫ్యాన్ బేస్ ఎలాంటిది అనేది చూపిస్తాను. ఒకసారి 8 వారాలు అయింది ఇప్పటి వరకు, ఏ రోజు తన నామినేషన్ రాలేదు. తన తప్పు కాదు. ఒకసారి తన నామినేషన్ వస్తే మా ఓట్ బ్యాంక్ ఎట్లుంటది, ఇమ్మానియల్ యొక్క పవర్ ఎట్లుంటది, ఆయనకున్న ఫాలోయింగ్ ఏంటి, తనకున్న ఎంటర్టైన్మెంట్ కానీ కామెడీ కానీ అన్ని విషయాలు తను నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ప్రతి ఒక్క కాబట్టి తనైతే వర్త్ క్యాండిడేట్. ఇప్పటి వరకు ఒకటి ఉండే కమెడియన్స్ కప్పు కొట్టనే ఉన్నారు కదా, ఈసారి కమెడియన్ కప్పు కొట్టబోతున్నా అన్నట్టు నేను అనుకుంటున్నాను. సో చాలా మంది సీరియల్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. మరి ఆమెకి సీరియల్ చూస్తారు చాలా మంది. సో ఇంకోటి ఏంటంటే తన సీరియల్ యాక్టింగ్ చేస్తాం, మళ్ళీ అక్కడ కూడా కనుక పడిపోతుంది, కన్ను మూసుకుంటుంది, చనిపోయింది అంటది. ఎక్కడ మనిషో అర్థం కాదు, ఏడుస్తుంది. ఇప్పుడు నేను ఫైట్ చేసుకుంటామన్నా, నువ్వు నన్ను తిడితే నేను తిట్టాలి, నువ్వు కెమెరా తిరుగుతుంది, ఎందుకు తిడుతుంది, ఎందుకు అంత పోర్ట్రేట్ అవ్వాలనుకుంటుందో నాకు అర్థం అయితే లేదు. నాకైతే తనైతే చెప్తాను కదా, ప్రిపేర్ అయ్యి వచ్చింది. చాలా మంది కూడా బయటికి వెళ్ళి చెప్పారు ఏంటంటే నువ్వు టాప్ నువ్వు మంచిగా ఆడుతున్నావు, నువ్వు కప్పు కొడుతావు అంటే ఏదో ఫీల్ అవుతుంది. ఎప్పటి వరకు అంటే ఇమ్మానియల్ నామినేషన్ రానంత వరకే తను అట్లా ఫీల్ అవుతుంది. ఒకసారి నామినేషన్కి వస్తే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మొత్తం షేక్ అవుతుంది. నామినేషన్లకి ఇమ్మానియల్ వస్తే 100% ఇమ్మానియల్ యొక్క పవర్ చూపిస్తామని. సో తనుజ వల్ల కూడా భరణి కూడా దెబ్బడ్డాడు. మంచి వ్యక్తి తను, చాలా చాక్ లాంటి ఆయన. ఒకసారి అంటే చాలా మెత్తగా అయిపోయిండు, చాలా బాధ అనిపించింది. చూద్దాం ఇక్కడ నుంచి అంటే తన గేమ్ స్ట్రాటజీ మార్చుకుంటే తను కూడా టాప్ 5 ఉండే ఛాన్స్ అవుతుంది. సో ఇంకా భరణి ఉంటాడంటవా ఈ వీక్ ఏమైనా బయటకు వచ్చేస్తాను? ఇంకోటి ఏంటన్నా తను సేఫ్ గా ఆడుతున్నాను బాగా మార్చుకొని, వద్దన్నా దయచేసి భరణి అన్న వద్దన్నా, మనకు తనజతో వద్దన్నా, హాయ్ అంటే హాయ్ మేడం అంటే హాయ్ ఉన్నాయి కానీ ఇంకా కూతురు గీతురు అంటే నువ్వే మానేసేస్తాను. నీకు మంచి అవకాశం వచ్చింది, 2వ అవకాశం, కాబట్టి తను బంద్ చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నా. సో ఎట్టికలకైతే ఈసారి నేను అనుకుంటున్నాం, చెప్తున్నా సుమన్ శెట్టి లేదా ఇమ్మానియల్ కప్పు కొడుతున్నాను. రాసి పెట్టుకుని నా పేరు పవన్ కుమార్. ఒకవేళ తనతో కప్పు కొడితే నాకు సగం గుండు తీసుకుంటాను. వర్కౌట్ కాదన్నా, ఇక్కడ చాలా తోపు క్యాండిడేట్స్ ఉన్నారు, ఇమ్మానియల్ కానీ సుమన్ శెట్టి కానీ. సరే నువ్వు ఇంత బాగా చెప్తున్నావు కదా, సో ఇమ్మానియల్ కమెడియన్ కదా, కమెడియన్ కప్పు పట్టుకెళ్ళడం చరిత్రలో లేదు. మనం ఏ కాన్ఫిడెన్స్ ఆయన పట్టుకెళ్తాడు ఈసారి కుట్టబోతున్నాడు, అదే ఆ నమ్మకం నాకు ఉన్నది. ఇప్పటివరకు లేడీస్ కూడా కప్పు కొట్టలేదు. బిందు మాధవి పాతమ్మ కొట్టింది కదా, అదే ఓటీటీలో కొట్టింది కానీ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ కొట్టలేదు కదా. నేనేమనుకుంటా ఈసారి కమెడియన్స్ అయితే ఒక ఛాన్స్ ఉంది. చూడన్నా క్వశ్చన్ చెప్తా, ఇప్పుడు చరిత్రలో జరిగిన ఎన్నెన్నో జరిగినాయి. మన ఆర్సీబీ కప్పు కొట్టాను అనుకున్నాం, కప్పు గెట్టింది. కప్పు కొట్టాక ఉమెన్స్ కప్పు కొట్టింది. కమెడియన్స్ కప్పు కొట్టాక కప్పు కొట్టబోతున్నాడు. 100% రాజకీయ ఇమ్మానియల్ లేదా సుమన్ శెట్టి గెలవబోతున్నాడు. సుమన్ శెట్టి గురించి ఏం చెప్తావు? సుమన్ శెట్టి చాలా మంచి వ్యక్తి, జెన్యూన్ పర్సన్, మంచి వ్యక్తి. తను జస్ట్ ఇట్లా డల్ ఫేస్ గా పెట్టినా కూడా నేను చూడలేదు, తట్టుకోలేమన్నమాట. తను అట్లనే నవ్వుతూ ఉండాలి. సో సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు రీసెంట్లీ, దాని గురించి ఏమంటే బయటకు వచ్చేదంట? లేదన్న, 100% లేదు. సుమన్ శెట్టి అయితే మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి సత్తా ఉన్న వ్యక్తి, 100% గెలిచే క్యాండిడేట్ అన్ని కూడా. సో కొన్నిసార్లు అట్లా ఏంటంటే ఎమోషనల్ అవుతున్నాడు, కొద్దిగా బాధ అనిపించింది. సో అది ఆయనకే ప్లస్ అనుకోవచ్చు, ఏడవడం కూడా మంచిదే అనుకో. మంచి చెప్తున్నా టాప్ 2లో ఉండే క్యాండిడేట్ అన్న తనైతే. ఓకే, ఈ వీక్ రాము రాథోడ్ గురించి మీరు ఏం చెప్తారు? రాము రాథోడ్ పాపం ఆయన చాలా సైలెంట్ ఉన్నాడు, స్టార్టింగ్ నుంచి కూడా అంతే సైలెంట్ ఉన్నాడు. బయట ఆయన డాన్స్ అలా చూసి అరే మంచి ఎనర్జెటిక్ ఉంటాడు, షార్ప్ ఉంటాడు, పిల్లోడు కందిరిలాగా మొత్తం అందరినీ కాటేస్తారు అనుకున్నా కానీ లేదు, అంత పాపం ఏం చూపించలే కదా. బిగ్ బాస్ గుర్తించడం కన్నా బఫూన్ చేసిందా కమెడియన్ చేసిందా, అట్లా ఎందుకు చూపించింది పాపం? అంటే మేబీ ఆయన ఎక్కువ గేమ్ మొన్న ఒక వీడియో చూస్తే నాకైతే కామెడీ అనిపించింది, బఫూన్ చేసినట్టు నాకైతే అనిపించింది, కామెడీ అనిపించింది. అంత అంటే జనాలు గుర్తించాలని అట్లా చేసిందంట. ఆయన బయటికి కనిపిస్తాడు కదా, ఇలా చేస్తే జనాలకు తెలుస్తాడు. ఏంటంటే ఒకటి ఎంటర్టైన్మెంట్ అని కావాలి, లవ్ ట్రాక్ అని కావాలి, ఫాదర్ మదర్ బాండింగ్ మెయింటైన్ చేయాలి. సో అది పాపానికి ఏది కలిసి రాలేదు. ఈ రకంగా ఇట్లా కామెడీ చేసాను, కొద్దిగా ఓట్ బ్యాంక్ జరిగే ఛాన్స్ అని బిగ్ బాస్ అయితే ప్లస్ చేసిన ఆయన చేయలేడు, ప్లస్ చేసిన అని అనుకుంటున్నాను. రీతు చౌదరి డిమాండ్ పవన్ గురించి నువ్వు ఒక మాటలో ఏం చెప్తావు? డిమాండ్ పవన్ ఆయనకు మంచి దమ్మున్న క్యాండిడేట్, మంచి కేపబుల్ ఉన్న క్యాండిడేట్, మంచి గేమ్ ఆడితే మంచి సెట్ అవుతుంది. రీతు చౌదరితో కొద్దిగా లవ్ ట్రాక్ కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి జెన్యూన్ ఉంటే మంచిగా ఉంటది. మొన్న చూసాక ఇమ్మానియల్ భరణి గారి పెట్టుకుంటే కథల్లోకి ఇద్దరు అంత స్టామినా వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తులు కూడా ఈజీగా టాప్ 3కి వెళ్ళిపోయే క్యాండిడేట్ కాబట్టి 100% ఈయన కొద్దిగా కష్టపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. రీతు చౌదరి పాప అమ్మాయి ఏదో విష్ణుప్రియలాగా ట్రై చేసింది కానీ కప్ అయితే కొట్టదు. టాప్ 2 టాప్ 5 వరకు ఉండే ఛాన్స్ ఉంది, మేబీ లాస్ట్ వీక్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి అయితే ఎక్కువైతే నమ్మకం లేదు, డిమాండ్ పవర్ ఛాన్స్ ఉంది. గట్టిగా ఆడితే మాత్రం, ఎందుకంటే వాళ్ళ డాడీ ఒక వీడియో చూసాం కదా, కొద్దిగా బాగా అందరూ కనెక్ట్ అయిందన్నమాట, అరే ఈ రకంగా ఉంటుంది కదా అని. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో.
నేనైతే దినంతో మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.